కాంగ్రెస్ పార్టీ ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్న వేళ వేసవి వడగాలుల నుంచి భారీ ఉపశమనం మాదిరిగా దక్షిణం నుంచి నైరుతి పవనాలు వీస్తూ ఉన్నాయి. చల్లని వాతావరణాన్ని తీసుకొని వచ్చి ఆశావాహంగా ఉంచుతున్నాయి. కాంగ్రెస్ గడిచిన 12 ఏళ్లుగా రాజకీయం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. 2014లో 47 మాత్రమే ఎంపీ సీట్లు దక్కి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పోయింది. 2019లో చూస్తే ఆ నెంబర్ కాస్త 50+ అయినా అదే సీన్ రిపీట్ అయింది. కానీ 2024లో మాత్రం సెంచరీకి దగ్గరగా కాంగ్రెస్ ఎంపీలు పెరిగారు. దాంతో పాటు ఇండియా కూటమికి 240+ ఎంపీలు రావడంతో అధికారానికి ఆమడ దూరంలోకి వచ్చామన్న తృప్తి కలిగింది. కానీ ఇంతలోనే గత 2 ఏళ్లుగా జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి చేదు ఫలితాలు వరుసగా వచ్చాయి. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ కి చుక్క ఎదురైందని చెప్పాలి. ఈ ఏడాది మాత్రం కాంగ్రెస్ కి మంచి బోని అయితే అందింది. అయితే 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దక్షిణ భారత్ కాంగ్రెస్ ని పూర్తిగా కాపు కాసింది. కేరళంలో కాంగ్రెస్ బంపర్ విక్టరీ కొట్టింది, అధికారం దక్కించుకుంది. ఆయా చింతంగా తమిళనాడులో టీవీకే గెలిచిన కాంగ్రెస్ మద్దతు అవసరం పడడంతో అక్కడ కొత్త మిత్రుడు దొరికినట్లు అయింది. దాంతో ఒక ఏపీ తప్ప సౌత్ మొత్తం కాంగ్రెస్ చేతిలోకి వచ్చినట్లు అయింది. ఆ విధంగా దక్షిణం కాంగ్రెస్ కి ఆక్సిజన్ పొలిటికల్ గా ఇచ్చినట్లుగా అనిపించింది. ఇక దక్షిణంలో 129 ఎంపీ సీట్లు ఉంటే ఇందులో ఏపీలో 25 తప్ప మిగిలిన చోట్ల కాంగ్రెస్ ఆధిపత్యం రాజకీయంగా కొనసాగుతుంది. అంటే 100కు పైగా ఎంపీ సీట్లలో ధీమా కాంగ్రెస్ కి వచ్చిందన్నమాట. ఇక ఈ దక్షిణం గాలులు ఇప్పుడు ఉత్తరంగా బలంగా వీచాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఎందుకు అంటే రానున్న 2 ఏళ్లలో వరుసగా దేశంలోని డజన్కి పైగా రాష్ట్రాలలో అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. 2027లో అందులో 80 ఎంపీ సీట్లు ఉన్న యూపీ, అలాగే ఉత్తరాఖండ్, గుజరాత్, పంజాబ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ ఉంటే 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటివి ఉన్నాయి. ఇందులో ఉత్తరాది, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. మరి దక్షిణం వైపు నుంచి బలంగా వీస్తున్న కాంగ్రెస్ అనుకూల పవనాలు ఉత్తరం నుంచి పశ్చిమం వైపుగా, అలాగే ఈశాన్యం వైపుగా వీచి హస్తం పార్టీకి సమస్తమైన రాజకీయ లాభాలను కలిగిస్తాయా అన్న చర్చ కూడా సాగుతుంది. ఇక దేశంలో మెల్లగా మార్పు వస్తుంది అని అంటున్నారు. అది 2027 అసెంబ్లీ ఎన్నికల నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల బీజేపీకి అంత సులువు కాదని అంటున్నారు. అలాగే ఉత్తరాఖండ్ కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కానీ బీజేపీకి టఫ్ ఫైట్ గానే ఉండవచ్చు అన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోకి చూస్తే ఒక చోట వ్యతిరేకత మొదలైతే అది అంతటా వ్యాపిస్తుంది. గుజరాత్ లో మాత్రం బీజేపీ బలంగానే ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ కే ఈ రోజుకి బలం ఉంది. అప్ వీక్ అయితే తప్పకుండా అది కాంగ్రెస్ కే ప్రయోజనం చేకూరుస్తుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే రాహుల్ గాంధీలో రోజు రోజుకి ధీమా అయితే పెరుగుతుంది. చూడాలి మరి సౌత్ నుంచి అందుకున్న ఆక్సిజన్ తో కాంగ్రెస్ రేపటి భారత్ లో ఏ విధంగా, ఏ రకంగా తన బలాన్ని పెంచుకుంటుందో.